ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట. హైకోర్టు తీర్పుని సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ల కొట్టివేత. ఇది సో రాష్ట్ర ప్రభుత్వము కనీసం హరీష్ రావు మీద పిటిషన్ వేస్తే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితి, దౌర్భాగ్యం. అంటే ఆ గెలవాలన్న ఉద్దేశం కాదు, అంటే వీళ్ళు వేసే ఏ దాంట్లో కూడా ఒక దమ్ము లేదు, ఒక నీతి లేదు. రెండు, మనం నిజాయితీతో వేస్తే అందులో గెలుస్తాం. మనం ఒక బలమైన ఆకాంక్షతోటి, బలమైన ఆశయంతో ఒక పోరాటం చేస్తే అందులో గెలుస్తాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆలోచన కానీ, ఆ నిజాయితీ కానీ ఎక్కడ ఉన్నట్టు కనబడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణా జలాల మీద విచారణ అర్హతే పెద్ద సమస్య అని సుప్రీంకోర్టు చెవులు పిండింది. హరీష్ రావు విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేస్తే కూడా హరీష్ రావు హైకోర్టు తీర్పునే అది చెల్లదు, హరీష్ రావుకు అనుకూలంగానే, హరీష్ రావుకు ఊరట వచ్చే విధంగానే ఇది సుప్రీంకోర్టు నిన్న సమర్థించింది. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఎక్కడ? డైరెక్ట్ సుప్రీంకోర్టులో. ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తే మళ్ళీ ఎందుకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇంకేమైనా ఉందా? మొత్తము ఉన్న ఇజ్జతి ప్రతిరోజు తీర్చుకోవడమే. ఇజ్జత్ తీసుకోవడం కంటే ఇజ్జత్ నిలబెట్టుకునే, ఓ రోజు చంద్రబాబుకు చెవిలో గుసగుస చెప్పినని ఇజ్జతి బాయ్, సుప్రీంకోర్టుకు కృష్ణా జలాల విషయంలో పోయి ఇజ్జతి బాయ్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కోర్టుకు వెళ్ళి ఇజ్జతి బాయ్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసి దాన్ని సిబిఐకి ఇప్పించి ఉన్న ఇజ్జత్ తీసుకుంటుంది. ఈ కార్ రేస్ ఏంటివి? ఇంతవరకు అందులో ఈ లేదా, కార్ లేదా, రేసు లేదా, ఆడ ఇజ్జతి బాయ్. ఇచ్చిన హామీని ఒక్కటి నెరవేర్చకపోతే అక్కడ ఇజ్జతి బాయ్. ఎక్కడన్నా ఇజ్జతి ఏది కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? ఈ రేవంత్ రెడ్డి అంటే ఎక్కడా లేదు నాకు తెలిసి.